హాయ్ అండి. మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్దు బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చింత చిగురు కోడిగుడ్డు కర్రీ అండి. చూస్తేనే చాలా నోరూరుతుంది కదా, నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా. ఎందుకు అంటే పులుపు అంటే ఆటోమేటిక్గా మీకు అలానే ఉంటుంది కదండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ చింత చిగురులో మనకి ఎండు రొయ్యలు, కడ్డీ చేపలు, ఎండు చేపలు ఇలా వేయడం వల్ల దానికి ఉన్న టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎగ్ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి, వాటికన్నా భిన్నంగా ఉంటుంది. కాబట్టి నేను ఈ రెసిపీ అయితే చేస్తున్నాను. ఇంట్లో ఉండే చిన్న ఇంగ్రీడియంట్స్ తోటి పెద్ద హడావుడి లేకుండా చాలా సింపుల్గా మీరు రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు అందరికీ దొరుకుతుంది చింత చిగురు అనేది. సో ఇదైతే ఒక్కసారి వీడియో చూసి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే అర్థమవుతుంది. సో మీరు ట్రై చేసి చూడండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒకసారి చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెద్ద హడావుడి ఏం లేదండి, జస్ట్ క్యాజువల్గా ఇవే మనకి ఉల్లిపాయలు, ఎగ్స్ అండ్ చింత చిగురు. మీకు ఎగ్స్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. చింత చిగురు క్వాంటిటీని బట్టి అయితే నేను 4 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. యాజ్ యూజువల్ మీకు నార్మల్గా ఆయిల్, కారం, ఉప్పు అనేవి నార్మల్గా ఉండేవి కదా. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నమాట. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను. కడాయి పెట్టేసుకున్నాను గ్యాస్ మీద. మనం ఆయిల్ వేసేసి పోపు దినుసులు అయితే యాడ్ చేసేసానండి. మీ ఇష్టాన్ని బట్టి, మీకు పోపు దినుసులు అన్నీ వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఓన్లీ జీలకర్ర ఒకటి ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోండి. బట్ నాకు ఏంటి అంటే అన్నిట్లో ఈ పోపు దినుసులు అలవాటు కాబట్టి వేసేసాను. మనం తింటుంటే కూడా కొంచెం క్రిస్పీగా అయితే తగులుతూ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఎండుమిర్చి వేసాను. కొంచెం ఫస్ట్ కొన్ని ఉల్లిగడ్డలు అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నామండి. కొంచెం దోరగా వేయించుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది వచ్చేసి మనం కొంచెం పసుపు యాడ్ చేసాము. పసుపు కూడా మీ రిక్వైర్మెంట్ని బట్టి పసుపు యాడ్ చేసాము పోపులో. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసిన తర్వాత మిగతా ఆనియన్స్ కూడా వేసేయండి. మిగతా ఆనియన్స్ కూడా దోరగా కొంచెం వేయించుకోండి. దీంట్లో కొంచెం చూసారు కదా, కొంచెం మనకి వేగిపోయాయి అనమాట. తర్వాత మనం చింత చిగురు వేసేసాము. చింత చిగురు నేను ముందుగానే ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. ఎందుకంటే కొంచెం ఇసుక అలాంటివి తగులుతాయి కాబట్టి మీరు ముందుగా ఫ్రెష్గా కడిగి అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఒక 2-3 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసి ఉంచాం. చూసారా ఎలా ఉడికిపోయిందో. ఇలా అంతా ఉడికిపోయిన తర్వాత కాస్త ఉప్పు యాడ్ చేశాను, కారం కూడా యాడ్ చేసేసాను. ఇలా మనకి పెద్ద హడావుడి ఏం అవసరం లేదండి. 4 ఎగ్స్ అయితే నేను బ్రేక్ చేసి వేసుకున్నాను, అవి వేసాను చూడండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసిన తర్వాత మనకి ఇలా అయిపోయిందండి. ఎంత బాగుంటుందో కర్రీ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి.